ఎన్నికల ప్రచారంలో లోకేష్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఏకంగా వాళ్ళు బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు దర్యాప్తు చేసే వ్యక్తులు వాళ్ళని తీసుకొచ్చారు. వాళ్ళు ఏం చెప్పారు? మీ కార్యకర్తనే గుచ్చాడ్రా బాబు అని వాళ్ళు చెప్పారు. ఆ డ్రామా అయిపోయింది. తర్వాత రెండో డ్రామా వచ్చిందండి. ఏం డ్రామా? ఆవు అంబులెన్స్ డ్రామా. ఏం డ్రామా? ఆవు అంబులెన్స్. ఆయన ఒకటి ఇట్లా ఒక సభలో మాడుతూ ఒక మాట అన్నారు, 108 కొడితే అంబులెన్స్ రావట్లేదని. అప్పుడే కుయ్యి 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 అని అంబులెన్స్ వచ్చింది. ఈయనకు కాలింది. అప్పుడు ఒక మాట అన్నాడు ఆయన, ఇది చంద్రబాబు నాయుడు గారు అంబులెన్స్, డ్రైవర్ నేను తెలుగుదేశం పార్టీ పంపించిందని అడిగాడు. పాపం ఆ డ్రైవర్ గారు అనుకున్నారు, ఎందుకురా బాబు ఈ గోలని నేను వెళ్ళిపోయారు. తర్వాత రికార్డులు తిరిగేస్తే అక్కడ రాస్తుంది, ఒక వైకాపా కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారు సభకు వస్తూ యాక్సిడెంట్ అయింది. ఆ కార్యకర్తని హాస్పిటల్ తీసుకెళ్తుంది ఈ అంబులెన్స్. ఎంత అన్యాయం అండి. ఇంకో పక్కన కరెక్ట్గా 3 రోజుల తర్వాత ఇంకొక సభలో ఆవు వచ్చిందండి. ఏమొచ్చింది? ఆవు. ఆవు వస్తే ఆవుని పట్టుకున్నాడు ఆయన. ఇది చంద్రబాబు నాయుడు గారు ఆవు, తెలుగుదేశం పార్టీ ఆవు పంపించిందంటారు. పాప ఆవు అనుకుంది, ఎందుకురా బాబు ఈ గోలా అని వెళ్ళిపోయింది. అంటే ఆవుని చూస్తే చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తున్నారు, అంబులెన్స్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తున్నారు. అంతెందుకు ఆంధ్ర ప్రజల్ని చూస్తే కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తుంది. అందుకే ఆయన ఎప్పుడు అంటే ఎక్కడుంటాడు ఆయన? హైదరాబాద్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిగెడతారు హైదరాబాద్కి. లోటస్ పాండ్లో ఉంటాడు. మన అమరావతి ఏదమ్మా? అమరావతి కదా. మన రాజధాని ఎక్కడ? అమరావతి కదా. అక్కడ ఉండాలి కదా ఈయన, కానీ ఉండరు. అంటే హైదరాబాద్కి వెళ్తారు. ఎందుకంటే ప్రజల్లో చూసాక అర్థమైపోయింది, చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ ముఖ్యమంత్రిగా రాబోతున్నారు. అందుకే మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాం, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తికి ఓటేస్తామా, లేదంటే మాయ మాటలు చెప్పి తప్పించుకున్న వ్యక్తికి ఓటేస్తామా? పసుపు కుంకుమ పెట్టే వ్యక్తికి ఓటేస్తామా, పసుపు కుంకుమ చెరిపే వ్యక్తికి ఓటేస్తామా అని ఒక్కసారి మనందరం ఆలోచించాలి. అంతేకాదు ఆంధ్రుల హక్కుల కోసం పోరాడే వ్యక్తికి ఓటేస్తామా, లేదంటే ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని తెలంగాణకి తాకట్టు పెట్టే వ్యక్తికి ఓటేస్తామని ఒక్కసారి మనందరం ఆలోచించాలి. ఈరోజు నా పక్కన ఇక్కడ చూస్తే శ్రావణ్ ఉన్నాడు, అబ్రహాం గారు ఉన్నారు. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, నేను చైనా పర్యటనకి వెళ్ళే ముందల శాసనసభ జరిగింది. శాసనసభ అయిన తర్వాత ఆ రోజు సెషన్ అయిన తర్వాత సర్వేష్ అన్నతో నేను భోంచేశాను. ఇప్పుడు కూడా చాలా బాధేస్తుంది. ఆయన ఒకే మాట అన్నారు, అప్పుడు కూడా ఇన్ని కాగితాలు పట్టుకుని తిరిగిన వ్యక్తి, మీ రోడ్ల కోసం, మీ ఇల్లు కోసం, మీ తాగునీటి స్కీముల కోసం అహర్నిశలు పోరాడిన వ్యక్తి సర్వేష్ అని నీ సభాముఖం తెలుపుతున్నా. చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పారు, బాక్సైట్ మైనింగ్ నెట్టి పరిస్థితుల్లో ఎలా చేయను, ఆ లీజు కూడా రద్దు చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈరోజు సర్వేష్ అన్న మన మధ్యలో లేరు. కానీ ఒక అద్భుతమైన వారసుడిని వదిలేసి వెళ్ళారు. శ్రావణ్ మన మధ్యలో ఉన్నాడు. శాసనసభలో కానివ్వండి, అదేవిధంగా క్యాబినెట్ మీటింగ్లో కానివ్వండి, ఎప్పుడు మీకోసం పోరాడే వ్యక్తి శ్రావణ్. చాలా కష్టపడుతున్నాడు, అహర్నిశలు శ్రమిస్తున్నాడు. మీ దగ్గర పుట్టిన వ్యక్తి, మీకు అందుబాటులో ఉన్న వ్యక్తి, మీకోసం అహర్నిశలు కష్టపడే వ్యక్తి మన శ్రావణ్ అన్నని సభాముఖం తెలుపుతున్నాడు. అదేవిధంగా సోమన్న కూడా నన్ను ఎన్నిసార్లు కలిసిన మీ సమస్యల గురించి అడిగాడు. నాకు బాగా గుర్తు, హత్య జరిగే ముందల కరెక్ట్గా వారం రోజులు ముందల
నన్ను కలిశారు. ఆయన కూడా ఒక రోడ్డు గురించి నన్ను కలిశారు. కానీ ఈరోజు ఆయన మన మధ్యలో లేరు. కానీ అబ్రహాం ఉన్నారు. ఆయన కూడా పార్టీ గౌరవం ఇచ్చింది, ప్రభుత్వం కూడా మేము ఆదుకున్నాం. ఆయన కూడా మీ అభివృద్ధి కోసం ఆర్నిశలు కష్టపడుతున్నారు. పోయిన ఎన్నికల్లో మీరు ఒక ఆమెను గెలిపించారు ఎంపీగా. ఎప్పుడన్నా మీ సమస్యల గురించి పోరాడారా? ఎప్పుడన్నా కంపడారా? ఆమె ఎక్కడుంటారో మనకు తెలుసా? లేదు. అలాంటిది ఎప్పుడు లేని విధంగా పెద్దలు గౌరవనీయులు కిషోర్ చంద్రదేవ్ గారు ఈరోజు మన ముందల నుంచుంటున్నారు. మనకు కూడా అవసరం బలమైన ఎంపీలు అవసరం, కేంద్రాన్ని దడదడలాడే ఎంపీలు అవసరం, మంచి మాట్లాడే విధానం తెలిసిన ఎంపీలు ఈరోజు అవసరం. 25కి 25 పార్లమెంట్లు గెలిపించండి. భారతదేశ ప్రధానమంత్రి ఎవరో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించబోతున్నారు. ఎవరైతే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో ఉన్న 18 హామీలు నిలబెట్టుకుంటారో వాళ్ళని దేశ ప్రధానమంత్రి చేయబోతున్నామని ఈ సభాముఖం ఇక్కడ ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా. అంతేకాకుండా మాజీ మంత్రి గారు రామకృష్ణ అన్నగారు కూడా ఇక్కడ ఉన్నారు. ఆయన 2 విషయాలు ఇక్కడ కోరటం జరిగింది. ప్రధానంగా ఏదైతే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటారో ఇక్కడ పనిచేసడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. వాళ్ళకి వేతనాలు ఏదైతే మనం ఇస్తున్నామో, జీతాలు ఏదైతే మనం ఇస్తున్నామో దానికి అడిషనల్ అలవెన్స్ గతంలో ఇచ్చేవాళ్ళం, అది ఇస్తే బాగుంటుందని కోరారు గురుగారు. తప్పనిసరిగా అది తెలుగుదేశం పార్టీ చేయబడుతుంది. అంతేకాకుండా రాష్ట్రంలో బాగా పనిచేసే అధికారుల్ని ఈ ప్రాంతంలో వేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తూ, అదేవిధంగా ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ పెడితే మంచిగా అభివృద్ధి చెందుతుంది ఈ ప్రాంతం అని పెద్దలు కోరారు. అది కూడా తప్పనిసరిగా పరిశీలించి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ముందలు తీసుకెళ్తామని ఈ సభాముఖంగా కోరుకుంటూ, ఇక్కడున్న అన్నగారిని ఒకే మాట కోరుతున్నా, మా తమ్ముడిని మీరు గెలిపించాలా? మా తమ్ముడిని మీ చేతుల్లో పెడుతున్నాం, మంచి మెజారిటీతో గెలిపించి శాసనసభకి పంపించాలని గురువు గారిని కోరుతున్నా. చివరిగా నేను ఎన్నిసార్లు అరకుకు వచ్చినా ఎప్పుడు నాకు ఇంత ఘన స్వాగతం పలకలేదు. ఈరోజు చూస్తున్నా, ఇది చూస్తుంటే నాకు అర్థమైంది. శ్రావణన్న సైకిల్ ఎక్కించి మంచి స్పీడ్లో శాసనసభకి అరకు ప్రజలు పంపించబోతున్నారు. అంతేకాదు ఇంకొక పక్కన పెద్దలు కిషోర్ చంద్రదేవ్ గారిని కూడా సైకిల్ ఎక్కించి స్పీడ్గా పార్లమెంట్కి పంపిస్తారని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, వచ్చే ఎన్నికల్లో మనకి 2 ఓట్లు ఉంటాయి. 2 ఓట్లు. ఆ 2 ఓట్లు ఏ గుర్తుకేస్తాం? గట్టిగా చెప్పాలా? ఆ 2 ఓట్లు ఏ గుర్తుకేస్తాం? ఏ గుర్తుకేస్తాం? జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్. నమస్కారం.